నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్కి స్వాగతం. నేను ఇస్మాయిల్. లైవ్ షోలోకి వెళ్లే ముందు ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి ఈరోజు ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సాక్షి తెలంగాణ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమానత్వానికి నిలువెత్తు చిహ్నమని ప్రధాని మోదీ అన్నారు. దీనిని ఈరోజు సాక్షి తెలంగాణ హైలైట్ చేసింది. అదేవిధంగా జీవ ఇంధన వంగడాలపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయన ఎక్రిసాట్లో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారనేటువంటి వార్తను కూడా సాక్షి తెలంగాణ హైలైట్ చేసింది. ప్రధాని మోదీ చేపట్టిన ఒకరోజు రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్ పూర్తిగా దూరం పాటించారు అనేటువంటిది ఒక కథనం కూడా ఉంది. ఇప్పటికే జ్వరం వచ్చింది అనేటువంటిది కొంత సమాచారం వస్తుంది. బట్ దీన్ని తెలంగాణ సీఎంఓ కూడా ధృవీకరించలేదు. ఇది ఒక వివాదంగా కొనసాగుతున్నటువంటి వార్తను కూడా సాక్షి తెలంగాణ ప్రచురించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టడం, ఇందుకోసం 7,290 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం కావడంతో సర్కారీ స్కూళ్ళ రూపురేఖలు మారతాయనేటువంటి ఆశాభావం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ కథనాన్ని సాక్షి తెలంగాణలో ఈరోజు ప్రచురించారు. ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతల చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి తలపెట్టినటువంటి సమ్మెను ఉద్యోగ సంఘాలు విరమించుకున్నాయనేటువంటి ఒక కథనాన్ని ప్రచురించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న హెల్త్ హబ్స్ టెండర్ల నిబంధనల్లో సవరణలు చేశారు అనేటువంటిది కూడా ఒక కథనం ఉంది. చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తూ ఆయా గ్రామ పంచాయతీలు ఆదాయార్జనకు బాటలు వేసుకుంటున్నారు అనేటువంటి ఒక కథనాన్ని కూడా చూడవచ్చు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అనేటువంటి ఒక కథనాన్ని కూడా మనం ఈరోజు సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. ఈనాడు తెలంగాణ ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరిగింది. శ్రీరాముడిలా మోదీ సద్గుణ సంపన్నుడు అని ఎల్లవేళలా రాజధర్మాన్ని ఆచరిస్తున్నారని చిన్నజీయర్ స్వామి అన్నారు. దీన్ని హైలైట్ చేస్తూ ఈనాడు తెలంగాణ కథనం ప్రచురించింది. అదేవిధంగా ప్రధానమంత్రిని సీఎం కేసీఆర్ అవమానించారని బండి సంజయ్ మండిపడ్డారు. అదేవిధంగా పీఎం ప్రైవేటు పర్యటనలో సీఎం స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు అనేటువంటి ఒక కౌంటర్ కథనాన్ని కూడా మనం ఈరోజు ఈనాడు తెలంగాణలో చూడొచ్చు. అదేవిధంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించడంతో ఇవాళ నుంచి ఉద్యోగులు చేపట్టినటువంటి సమ్మెను విరమించుకున్నారు అనేటువంటి ఒక కథనాన్ని కూడా మనం చూడొచ్చు. తెలంగాణ అదేవిధంగా ఏపీ కంది పంట సాగుకు ఎంతో అనుకూల వాతావరణం ఉందని ఇక్రిసాట్ సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారనేటువంటి ఒక కథనాన్ని కూడా మనం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణ భారతీయ సమాజంపై చెరగని ముద్ర వేసిన సమతామూర్తి భగవద్రామానుచార్యుల భారీ విగ్రహం ఆవిష్కృతమైందంటూ కథనం ఇచ్చారు. దీన్ని ఈరోజు నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. దేశంలో టాప్ 10లో 7 తెలంగాణ గ్రామాల్లో చోటు దక్కించుకున్నాయనేటువంటి కథనాన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. వ్యవసాయంలో తెలంగాణే ఆదర్శనమని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే 2వ స్థానంలో ఉందంటూ ఓ కథనాన్ని కూడా ఈరోజు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇక వార్తాపత్రిక వసంత పంచమి వేళ రామానుజ విగ్రహావిష్కరణ సంతోషదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం చేశారు. దీన్ని హైలైట్ చేస్తూ వార్తాపత్రికలో కథనం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుతున్నాయంటూ కథనాన్ని వార్తాపత్రిక హైలైట్ చేసింది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్రోటోకాల్ వార్ నడుస్తుందనేటువంటి వార్తను కూడా ఈరోజు ఈ పత్రికలో హైలైట్ చేయడం జరిగింది. ఇక సూర్యపత్రిక ఇక్రిసాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాయని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అదేవిధంగా కరోనా పరిహారం ఇవ్వాల్సిందేనని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందనేటువంటి మరో కథనాన్ని కూడా సూర్యపత్రిక ఈరోజు హైలైట్ చేసింది. ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన మంత్రుల కమిటీ ఐఆర్ రికవరీ చేయవు అనేటువంటి స్పష్టం చేసింది. దాన్ని కూడా ఈరోజు సూర్యపత్రిక హైలైట్ చేసింది. ఇక నవ తెలంగాణ శాస్త్రీయ పరిశోధనలు పెరగాలని, ఈ ఫలితాలతో రైతులు ప్రయోజనం కలగాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ నవ తెలంగాణ కథనం ప్రచురించింది. కోవిడ్ మరణాలపై ప్రభుత్వాలు చెప్పే లెక్కల్లో నిజం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని కూడా హైలైట్ చేశారు. ప్రధాని మోదీ శ్రామిక వర్గం ప్రజల వైపు లేరని, ఆయన అదానీ అంబానీల వైపే ఉన్నారని సిపిఐ పక్ష నేత బినోయ్ విశ్వం ఆరోపించారు. దీన్ని హైలైట్ చేస్తూ ఈరోజు నవ తెలంగాణలో ఒక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక మన తెలంగాణ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై సామాజిక మాధ్యమంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది అనేటువంటి కూడా ఒక కథనాన్ని చూడొచ్చు. కర్ణాటకలో హిజాబ్ ఆందోళన కొనసాగుతుందంటూ కూడా మన తెలంగాణలో ఈరోజు ఒక కథనాన్ని అందించారు. ఆంధ్రప్రభ పత్రిక ప్రస్తుతం జాతీయ స్థాయిలో మోదీని ధైర్యంగా నేరుగా ఎదుర్కొనగలిగే నాయకుడు, పాలకుడు మరెవరూ లేరని ఒక కథనాన్ని ప్రచురించారు. అదేవిధంగా ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారనేటువంటి ఒక కథనాన్ని కూడా ఆంధ్రప్రభలో మనం చూడొచ్చు. వెలుగు పత్రిక ఇగ్రిసాట్ రీసెర్చ్లు ప్రపంచానికి కొత్త దారి చూపాలని, వ్యవసాయ రంగ బలోపేతానికి సైంటిస్టులు మరింత కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీన్ని వెలుగు పత్రిక ఈరోజు హైలైట్ చేసింది. సీఎం కేసీఆర్పై దేశద్రోహం కేసు పెట్టాలని గజ్వేల్ పిఎస్లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీన్ని కూడా ఈరోజు వెలుగు పత్రికలో హైలైట్ చేశారు. ఇక ప్రజాపక్షం తెలంగాణ రాష్ట్రంలో నిత్య వైరల్ ఫీవర్ బారిన పడుతున్న ప్రజల సంఖ్య పెరుగుతుందంటూ కథనం ఇచ్చారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తుందంటూ మరొక కథనాన్ని కూడా ఇచ్చారు. హైదరాబాద్ మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయంటూ మరొక కథనాన్ని ప్రజాపక్షంలో ఈరోజు ప్రచురించారు. ఇక ఆంగ్ల వార్తాపత్రికలు చూసుకుంటే దక్కన్ క్రానికల్
సంక్షేమ పథకాలకు రామానుజాచార్యులు బోధించిన సమానత్వమే స్ఫూర్తి అని ప్రధాని మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలు హైలైట్ చేస్తూ దక్కన్ క్రానికల్ ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారనేటువంటి మరో కథనాన్ని కూడా ఈరోజు దక్కన్ క్రానికల్లో చూడొచ్చు. ది హిందూ పత్రిక జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ లోక్సభ స్థానాల రీడ్రాయింగ్ను డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను నేషనల్ కాన్ఫరెన్స్ తిరస్కరించిందంటూ ఒక కథనాన్ని మనం చూడొచ్చు. ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండడంపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ టీఆర్ఎస్లు పరస్పర విమర్శలు చేసుకున్నాయనేటువంటి ఒక కథనాన్ని కూడా మనం ఈరోజు ది హిందూ పత్రికలో చూడొచ్చు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా సమానత్వానికి రామానుజాచార్యులు బోధనలే స్ఫూర్తి అని ప్రధాని మోదీ అన్నారు. దీన్ని హైలైట్ చేస్తూ ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. నిన్న మోదీ పర్యటనకు సంబంధించిన మొత్తం వివరాలు కూడా హైలైట్ చేస్తూ ఈ పత్రిక ప్రచురించింది. అదేవిధంగా జీవ ఇంధన వంగడాలపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ వ్యవసాయ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారనేటువంటి ఒక కథనాన్ని కూడా మనం ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడొచ్చు. ఇక హన్స్ ఇండియా రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికే మార్గనిర్దేశమని ప్రధాని మోదీ అన్నారు. దీన్ని హైలైట్ చేస్తూ హన్స్ ఇండియాలో కథనం వచ్చింది. 5 కోట్ల కోర్బోవాక్స్ కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించిందనేటువంటి ఒక కథనాన్ని కూడా ఈ పత్రికలో మనం చూడొచ్చు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది అనేటువంటి ఒక కథనాన్ని కూడా ఇందులో ప్రశ్నించారు. కర్ణాటకలో హిజాబ్ ఆందోళన కొనసాగుతుందంటూ మరో కథనాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ హైలైట్ చేసింది. ఇక తెలంగాణ టుడే ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరిగింది అనేటువంటి కథనాన్ని ఈరోజు తెలంగాణ టుడే హైలైట్ చేసింది. ఇది ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ముఖ్యంగా నిన్న నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించి దాదాపు అన్ని పత్రికలు హైలైట్ చేస్తూ ఈరోజు కథనాన్ని అందించాయి. దీంతోపాటు నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి. దాదాపు రాత్రి 11:30 వరకు జరిగినటువంటి చర్చల తర్వాత పూర్తిగా సఫలమయ్యాయని అటు ప్రభుత్వము ఇటు ఉద్యోగ సంఘాలు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రకటించారు. తద్వారా ఉద్యోగ సంఘాలు ఏదైతే ఆందోళన చేస్తామని ప్రకటించారో దాన్ని సమ్మెను విరమించుకుంటున్నట్లు కూడా ప్రకటించారు.